హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రింగ్స్ అండ్ ఫీల్డ్స్లో హోమోమార్ఫిజం రింగ్స్ నెక్స్ట్ యూనిట్ దీన్ని ఈరోజు నేర్చుకుందాం. గతంలో మనం గ్రూప్స్లో హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్ నేర్చుకున్నాం. అక్కడ జీ ఒక గ్రూప్ అనుకుంటే ఏదో ఒక బైనరీ ఆపరేషన్, డాట్ అనేది ఒక బైనరీ ఆపరేషన్ తీసుకొని మనం నిర్వచించాం. ఇక్కడ రింగ్స్ దగ్గరకు వచ్చేసరికి రెండు బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి, ఒకటి ప్లస్ రెండు డాట్. వీటి దృష్ట్యా దీన్ని డిఫైన్ చేయాలి. ఓకే, ఒకసారి చూద్దాం ఎలాగ ఉంటుందో. లెట్ ఆర్ కమ్ ఆర్ డాష్ బి ఎ రింగ్స్, టూ రింగ్స్. A mapping F from R to R dash is said to be a homomorphism if f of a plus b is equal to fa plus fb and f of a dot b is equal to fa dot fb for all a comma b belongs to R. కాబట్టి ఇక్కడ ప్లస్ దృష్ట్యా డాట్ దృష్ట్యా నిర్వచించడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఉంటే దీన్ని ఏమంటున్నా అంటే హోమోమార్ఫిజం అని నిర్వచిస్తాం. ఇప్పుడు హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే ఏం చూద్దాం. మనకి డొమైన్ కోడొమైన్ తీసుకున్నప్పుడు ఈ కోడొమైన్లో ఉండే ఎలిమెంట్స్ సెట్ ఆఫ్ ఇమేజెస్ని హోమోమార్ఫిక్ ఇమేజ్గా చెప్తాం మనం. సో లెట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ బి ఎ రింగ్ homomorphism, then f of r is equal to r bar, that is equal to f of x such that x belongs to R, is called the f homomorphic image of R. So in the set of range on elements అన్నిటినీ కూడా f of R అని చెప్తాం. Epimorphism or onto homomorphism on rings. Let f is mapping from R to R dash be a ring homomorphism. It is f is onto. If f is onto, then f is an epimorphism or onto homomorphism. f onto అయినప్పుడు f ఏమవుతుందంటే ఎపిమార్ఫిజంగా చెప్తాం మనం. f హోమోమార్ఫిజం అవుతూ అది ఆన్టు అయింది అనుకోండి, ఆన్టు కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎఫ్ని ఎపిమార్ఫిజం లేదా ఆన్టు హోమోమార్ఫిజం చెప్తాం. మోనోమార్ఫిజం ఆర్ వన్ హోమోమార్ఫిజం. ఇప్పుడు ఎఫ్ హోమోమార్ఫిజం అవుతూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ ప్లస్ ఎఫ్బి, ఎఫ్ ఆఫ్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ డాట్ ఎఫ్బి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఎఫ్ హోమోమార్ఫిజం అంటాం. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ ఎఫ్ వన్ అయినప్పుడు దాన్ని ఏమంటున్నాం అంటే మోనోమార్ఫిజం అంటాం, లేకపోతే వన్ హోమోమార్ఫిజం అంటాం. అదే చెప్తా. లెట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ బి ఎ రింగ్ హోమోమార్ఫిజం. ఇఫ్ ఎఫ్ ఈజ్ వన్ దెన్ ఎఫ్ ఈజ్ ఎ మోనోమార్ఫిజం ఆర్ వన్ హోమోమార్ఫిజం. ఐసోమార్ఫిజం ఆన్ రింగ్స్. ఇప్పుడు దీన్ని చెప్తున్నాడు, ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అవుతూ బైజెక్షన్ అవ్వాలి, అంటే వన్ ఆన్టు అవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటున్నా అంటే ఐసోమార్ఫిజం అంటాం. సో లెట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ బి ఎ రింగ్ హోమోమార్ఫిజం. ఇఫ్ ఎఫ్ ఈజ్ బోత్ వన్ అండ్ ఆన్టు, దెన్ ఎఫ్ ఈజ్ ఐసోమార్ఫిజం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ డాష్. సో ఈ విధంగా ఐసోమార్ఫిజం రింగ్స్ ని డిఫైన్ చేస్తాం. కెర్నల్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆన్ రింగ్స్. కెర్నల్ అంటే డొమైన్ లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కోడొమైన్ లో దాని ఇమేజ్ ఐడెంటిటీ అయిపోవాలి. అప్పుడు దాన్ని ఏమంటే కెర్నల్ ఆఫ్ హోమోమార్ఫిజం అంటాం. లెట్ ఆర్ కామ ఆర్ డాష్ బి టూ రింగ్స్ అండ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ బి హోమోమార్ఫిజం. The set x belongs to R such that f of x is equal to 0 dash is called the kernel of f and is denoted by kerf, where 0 comma 0 dash are 0 elements of R comma R dash respectively. I think definitions మనకి ఇంపార్టెంట్ అనేవి అవసరమైన డెఫినేషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఓకే, దీనికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు చూద్దాము.
If F is mapping from R to R dash is a ring homomorphism, then Kerref is an ideal of R. ప్రూఫ్ చూద్దాం. మన కెర్రఫ్ తెలుసు, ఐడియల్ గతంలో నేర్చుకున్నాం. సో హోమోమార్ఫిజం తెలుసు, దీనికి సంబంధించిన నిర్వచనాలన్నీ మనకు తెలుసు. ఓకే, హోమోమార్ఫిజం అంటే ఎఫ్ని ఎప్పుడు హోమోమార్ఫిజం అంటాము, ఆర్ టు ఆర్ డాష్ ని ఎప్పుడు హోమోమార్ఫిజం అంటాము. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ ప్లస్ ఎఫ్బి, ఎఫ్ ఆఫ్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ డాట్ ఎఫ్బి. కెర్రఫ్ అన్నప్పుడు ఏంటంటాం, కెర్రఫ్ అన్నప్పుడు ఎక్స్ బిలాంగ్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అంటే దాని ఇమేజ్ ఏమో ఐడెంటిటీ అవ్వాలి. ఐడియల్ ఏం చెప్తున్నాం, ఇప్పుడు యూ అనే దాన్ని ఐడియల్ ఎప్పుడు అంటున్నాం అంటే ఏ కామా బి బిలాంగ్స్ టు యూ అయినప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అవ్వాలి. అదే ఏ బిలాంగ్స్ టు యూ, ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అన్నప్పుడు బోత్ ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు యూ అవ్వాలి. ఇది మనకి ఈ 3 సిద్ధాంతాలు. ఇప్పుడు దాన్ని చూద్దాం ఒకసారి. Let 0, 0 be 0 elements of R and R dash. Then f of 0 is equal to 0 So f of 0 is equal to 0 kernel definition. That implies 0 belongs to Kerref. So Kerref ఏమవుతుంది, నాన్ ఎంప్టీ అవుతుంది, అండ్ Kerref ఈ సబ్సెట్ ఆఫ్ R. Kerref ఎప్పుడైతే నాన్ ఎంప్టీ అయిందో దాంట్లో 2 ఎలిమెంట్లు తీసుకుంటాడు. ఏ కామా బి బిలాంగ్స్ టు Kerref and R belongs to R. That implies A belongs to Kerref అయినప్పుడు f of A ఏమవుతుంది 0 B belongs to Kerref అయినప్పుడు f of B is equal to 0 That implies ఇప్పుడు f of A minus B is equal to f homomorphism అనుకున్నాం కాబట్టి FA minus FB. So 0 minus 0 this is equal to 0 అంటే f of A minus B is equal to 0 మళ్ళీ Kerref యొక్క నిర్వచనం. That implies A minus B belongs to Kerref. So, కాబట్టి ఏమవుతుంది ఇక్కడ f of AR is equal to f homomorphism కాబట్టి FA dot f of R. FA అంటే 0 in dot f of R. That's is equal to 0 అంటే ఏమవుతుంది f of AR is equal to 0 అయింది. కాబట్టి AR belongs to Kerref. f of RA is equal to f of R dot f of A. ఎందుకంటే ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ డాట్ 0 దట్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏంటవుతుంది ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు కెర్రఫ్ అంటాం నిర్వచనం బట్టి. ద సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ బిలాంగ్ టు దేంట్లో ఉంటుంది, కెర్రఫ్ లో ఉంటుంది. Kerref నిర్వచనం అది. Kerref is equal to x belongs to R such that f of x is equal to 0 f of x is equal to 0 అయినప్పుడు x belongs to Kerref లో కలుగుతుంది. ఇప్పుడు చూడండి f of RA is equal to 0 అయినప్పుడు RA belongs to Kerref. Therefore A comma B belongs to Kerref, R belongs to R అయినప్పుడు then A minus B belongs to Kerref అయింది. తర్వాత RA comma AR belongs to Kerref. That implies Kerref is an ideal of R. ఇంకో థీరం చూద్దాం ఒకసారి. Let F is mapping from R to R dash be an isomorphism on rings, then what R dash is commutative if R is commutative. And R dash is an integral domain if R is an integral domain. R dash has unit element if R is with unit element. And R dash is field if R is field. Proof చూద్దాం ఒకసారి. Okay, F is mapping from R to R dash is an isomorphism. Okay, let R be a commutative. A dash comma B dash belongs to R dash implies R dash తీసుకున్నప్పుడు డొమైన్ లో ఒక ఎలిమెంట్ 2 ఎలిమెంట్లు ఎగ్జిస్ట్ అవుతాయి. That implies there exists A comma B belongs to R. ఏ విధంగా f of A is equal to A dash, f of B is equal to B dash అయ్యేటట్లు R లో 2 ఎలిమెంట్లు A comma B లు ఉంటాయి. So that implies there exists A comma B belongs to R such that f of A is equal to A dash comma f of B is equal to B dash. Since R is commutative ring కాబట్టి
మనకు తెలిసిన నిర్వచనం ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు ఏ డాష్ డాట్ బి డాష్ తీసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ డాట్ ఎఫ్ ఆఫ్ బి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ డాట్ బి అంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ డాట్ బి అంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ కాంపిటేటివ్ కాబట్టి సో ఎఫ్ ఆఫ్ బి డాట్ ఏ. దట్ ఈజ్ ఈక్వల్ మళ్ళీ ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ బి డాట్ ఎఫ్ ఏ. దట్ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ డాట్ ఏ డాష్. దట్ ఇంప్లైస్ ఆర్ ఈజ్ కాంపిటేటివ్. 2. లెట్ ఆర్ బి an ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ అంటే చూడండి, లెట్ ఏ డాష్ comma b dash belongs to r dash and a dash not equal to b dash. A dash is not equal to 0, b dash is not equal to 0. Integral domain అంటే without 0 divisors అని చూపించాలి. ఓకే, సో a dash comma b dash belongs to r dash అయినప్పుడు మనం అనుకున్నట్లు f of a is equal to a dash, f of b is equal to b dash అయ్యేటట్లు ఆర్ లో ఏ కామా బి అనే ఎలిమెంట్లు ఉంటాయి. అదే చెప్తున్నాను అక్కడ. దేర్ ఎగ్జిస్ట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు 0, బి ఇస్ నాట్ ఈక్వల్ టు 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు బి డాష్. సిన్స్ ఆర్ హ్యాస్ నో 0 డివైజర్స్, ఆర్ ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి ఆర్ హ్యాస్ నో 0 డివైజర్స్ కాబట్టి ఏబి ఇస్ నాట్ ఈక్వల్ టు 0. That implies f of a dot b is not equal to 0. So f homomorphism కాబట్టి f of a dot f of b is not equal to 0. That implies a dash dot b dash is not equal to 0. Therefore r dash is without 0 divisors. Therefore ఏమవుతుంది, r dash is an integral domain. కాబట్టి r integral domain కాబట్టి a not equal to 0, b not equal to 0, AB is not equal to 0 అని తీసుకున్నాం. R has no 0 divisors. కానీ మనకు అదే విధంగా మనకి ఎలాగొచ్చింది ఇక్కడ ఏ డాష్ నాట్ ఈక్వల్ టు 0, బి డాష్ నాట్ ఈక్వల్ టు 0. మనకి కాన్సిక్వెన్స్ ఏ డాష్ డాట్ బి డాష్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆర్ డాష్ వితౌట్ 0 డివైజర్స్. దేర్ఫోర్ ఆర్ డాష్ ఇస్ ఇంటిగ్రల్ డొమైన్. 3. లెట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ బి యూనిట్ ఎలిమెంట్స్. దెన్ f of 1 belongs to r dash and let f of 1 is equal to 1 dash. A dash belongs to r dash అయింది అనుకోండి, అప్పుడు f of a is equal to a dash అయ్యేటట్లు there exists a belongs to r మనకి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే a dash dot 1 dash is equal to f of a dot f of 1. f homomorphism కాబట్టి f of a dash a dot 1 that is equal to f of a, that is equal to a dash. కాబట్టి a dash dot 1 dash is equal to a dash వచ్చేసింది. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, that implies f of 1 is equal to 1 dash అనేది ఒక యూనిట్ ఎలిమెంట్ r dash లో అవుతుంది. సో నెక్స్ట్ 4th, let r be a field. మనం ఏం చూపించాలి, r dash be a field అని చూపించాలి. r dash field అన్నప్పుడు r అనేది ఇన్వర్టబుల్ అని, అంటే r లో ఏ నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నా దానికి ఇన్వర్స్ ఎలిమెంట్ ఆర్ లో మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఏంటో therefore r is commutative with the unit element and every non-zero element of r is inversible with respect to multiplication. మనం ముందు తీసుకున్న మూడు ప్రూఫ్ నుంచి 1, 2, 3 నుంచి r డాష్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ విత్ యూనిట్ ఎలిమెంట్ అని తెలుసుకున్నాం. కాబట్టి చూడండి, a dash belongs to r dash. That implies f of a is equal to a dash where a belongs to r. Since r is field కాబట్టి there exists a inverse belongs to r such that a dot a inverse is equal to 1. ఇటువైపులా f తీసుకుంటే f of a dot a inverse is equal to f of 1. f homomorphism కాబట్టి fa dot fa inverse that is equal to f1 is equal to 1. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ a dash dot fa inverse is equal to 1. That implies fa inverse is inverse of a dash with respect to multiplication in r dash. r dash is a field. ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం r dash ని.
ఇంకో సిద్ధాంతం చూద్దాం. ఇఫ్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం ఆఫ్ ఎ రింగ్ ఆర్ ఇంటూ ద రింగ్ ఆర్ డాష్, దెన్ ఎఫ్ ఈజ్ an into isomorphism or monomorphism if and only if kerf is equal to 0. సో మనకి ఇచ్చినవి ఏంటంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఎఫ్ అనేది ఇంటూ ఐసోమార్ఫిజం అయితే కెర్ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సింగిల్టన్ జీరో అని చూపించాలి. కెర్ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సింగిల్టన్ జీరో అయితే ఎఫ్ అనేది ఇంటూ ఐసోమార్ఫిజం చూపించాలి. ఓకే, మనకి ఇచ్చింది ఏంటి, ఎఫ్ అనేది ఆర్ నుంచి ఆర్ డేస్ కు హోమోమార్ఫిజం ఇచ్చాడు. అంటే మనం ఉపయోగించుకోవాల్సిన నియమం ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఏ డాట్ ఎఫ్ బి అని ఉపయోగించుకోవచ్చు. మనం చూద్దాం. గివెన్ ఎఫ్ బి అనే ఇంటూ ఐసోమార్ఫిజం. సో ఇంటూ ఐసోమార్ఫిజం అంటే 1 కండిషన్ మనం ఉపయోగించుకోవచ్చు ఐసోమార్ఫిజం. So to prove kerf is equal to singleton zero, since f is an into isomorphism, that implies f is 1 homomorphism. That A belongs to kerf, that implies A belongs to kerf and kerf nirvachan fa is equal to 0 dash, that is equal to fa is equal to f of 0. So that is equal to A is equal to 0 అయిపోయింది. f11 కాబట్టి A is equal to 0 అయిపోయింది. That implies కెర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ జీరో మనం చెప్తాం. మనకు బి తీసుకున్నా మనకు కెర్ఎఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. కాబట్టి కెర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ జీరో. కాన్వర్స్ గివెన్ కెర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ జీరో ఏం చూపించాలి, ఎఫ్ ఈజ్ ఇంటూ హోమోమార్ఫిజం చూపించాలి. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి. దట్ ఇంప్లైస్ ఇటువంటి ఎఫ్ఏ మైనస్ ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు 0 dash. That implies f of a minus b is equal to 0 dash. F of a minus b. That implies kerf a minus b belongs to kerf. But kerf is equal to singleton 0 కాబట్టి a minus b is equal to 0 implies a is equal to b. కాబట్టి ఏం తీసుకుని fa is equal to fb తీసుకున్నాం కాబట్టి ఏమొచ్చింది, a is equal to b వచ్చింది. So that implies f is 1. That implies f is into isomorphism. సో ఇంకో సిద్ధాంతం చూద్దాం. షో దట్ ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ కామ్యుటేటివ్ రింగ్ ఈజ్ కామ్యుటేటివ్ రింగ్. అంటే కామ్యుటేటివ్ రింగ్ యొక్క హోమోమార్ఫిక్ ఇమేజ్ కూడా కామ్యుటేటివ్ అని చెప్పాలి. లెట్ ఆర్ బి ఎ కామ్యుటేటివ్ రింగ్ అండ్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ బి ఇట్స్ హోమోమార్ఫిక్ ఇమేజ్, వేర్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఆర్ ఒక రింగ్ అనుకుంటున్నాము అండ్ ఆర్ బార్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ డాష్. ఇది మనకు తెలుసు. లెట్ ఆర్ బి ఏ కామ్యుటేటివ్ తీసుకు కామ్యుటేటివ్ ఉంటున్నాం ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ కి ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. ఇప్పుడు ఏ డాష్ బి కామా బి డాష్ బిలాంగ్స్ టు ఆర్ డాష్ అని తీసుకున్నాం. దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాష్. ఇప్పుడు ఏ డాష్ డాట్ బి డాష్ తీసుకుంటే దీని అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ డాట్ ఎఫ్ ఆఫ్ బి వేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. దట్ ఇంప్లైస్ ఎఫ్ హోమోమార్ఫిక్ ఇమేజ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ డాట్ బి అని రాసుకుంటాం. కామ్యుటేటివ్ కాబట్టి ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ కాబట్టి ఎఫ్ ఆఫ్ బి డాట్ ఏ. మళ్ళీ ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి దాన్ని ఎఫ్ బి డాట్ ఎఫ్ ఏ కింద రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ డాట్ ఏ డాష్. Therefore ఏమొచ్చింది, ఏ డాష్ డాట్ బి డాష్ ఇస్ ఈక్వల్ టు బి డాష్ డాట్ ఏ డాష్ వచ్చింది. Therefore ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ కామ్యుటేటివ్. That implies the homomorphic image of a commutative ring is commutative. Okay, next సిద్ధాంతం చూద్దాం. Let r comma r dash be 2 rings and f is mapping from r to r dash is an homomorphism so that the every ideal u dash in R dash, f inverse u dash is an ideal in R అని చూపించాలి. ఓకే, ప్రూఫ్ చూద్దాం. లెట్ u is equal to f inverse u dash, that is equal to x belongs to R, f of x belongs to u dash. Right, f of 0 is equal to 0 dash మనకు తెలుస్తుంది, belongs to u dash.
So that implies 0 belongs to f inverse u dash, that is equal to u. Therefore, u is not equal to 0. U is subset of R. Right. ఇప్పుడు చూద్దాం సరే. Take a comma b belongs to u. By definition, u is equal to f inverse u dash, where we have f of a comma f of b belongs to u dash. U dash is an ideal of R dash. fa comma fb belong to u dash. That implies ideal of first condition at f of a minus f of b belongs to u dash. F homomorphism kabatti f of a minus b belongs to u dash. That implies a minus b belongs to f inverse u dash, that is equal to u. So మనకి ఈ విధంగా మనకి ఏమవుతుంది, ఏ కామా బి బిలాంగ్స్ టు అయినప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ వచ్చింది. అది ఒకటి అనుకుందాం. ఓకే, టేక్ ఏ బిలాంగ్స్ టు యూ, ఆర్ బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు యూ డాష్ అండ్ ఎఫ్ ఆఫ్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ డాష్. యూ డాష్ అనేది ఐడియల్ ఆఫ్ ఆర్ డాష్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ డాట్ ఎఫ్ ఆఫ్ ఆర్ comma f of r dot f of a belongs to u dash. Okay, that implies f homomorphism kabatti f of ar comma f of ra belongs to u dash. So that implies ar comma ra belongs to u. Idi rendu. So a belongs to u, r belongs to r, that implies ar comma ra belongs to u. కాబట్టి 1, 2 బట్టి ఏం చెప్పుకోవచ్చు, u ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ u ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్ అని చెప్తాం. నెక్స్ట్ సిద్ధాంతం చూద్దాం. లెట్ ఆర్ కామా ఆర్ డాష్ బి 2 rings and f is mapping from r to r dash be a homomorphism. For ideal u in R, show that f of u is an ideal in R bar, that is equal to f of R. రైట్, ప్రూఫ్ చూద్దాం. సో నిర్వచనం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ యూ, సో నిర్వచనం చూసి ఎఫ్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ. ఇప్పుడు 0 బిలాంగ్స్ టు యూ, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ యూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ. కాబట్టి ఎఫ్ ఆఫ్ యూ ఇది నాన్ ఎంప్టీ అయిపోతుంది అండ్ ఎఫ్ యూ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్. ఇది మనకు తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఇది నాన్ ఎంప్టీ అయిందో, లెట్ ఏ డాష్ కామా బి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కామా బి బిలాంగ్ టు యూ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు బి డాష్. ఏ డాష్ కామా ఏ డాష్ మైనస్ బి డాష్ తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి, దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ హోమోమార్ఫిజం అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ. So since a comma b belongs to you, u is an ideal of R. So next, take a dash belongs to f of u and r dash belongs to f of r, that is equal to r bar. So therefore there exists a belongs to u, r belongs to r such that f of a is equal to a dash, f of r is equal to r dash. A belongs to u, r belongs to r, and r is u is an ideal కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు యూ. సో దట్ ఇంప్లైస్ దట్ ఎఫ్ ఇమేజ్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏఆర్ కామా ఎఫ్ ఆఫ్ ఆర్ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ. ఎఫ్ ఐసోమార్ఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ డాట్ ఎఫ్ ఆఫ్ ఆర్ కామా ఎఫ్ ఆఫ్ ఆర్ డాట్ ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ అవుతుంది. కాబట్టి ఏ డాష్ డాట్ ఆర్ డాష్ కామా ఆర్ డాష్ డాట్ ఏ డాష్ బిలాంగ్ టు ఎఫ్ ఆఫ్ యూ అవుతుంది. దట్ ఇంప్లైస్ 2. అంటే 1, 2 నుంచి ఏం చూసుకుంటాం, 1, 2 బట్టి ఏ డాష్ కామా బి డాష్ బిలాంగ్స్ టు యూ, ఎఫ్ ఆఫ్ యూ అయినప్పుడు ఏ డాష్ మైనస్ బి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ అయింది. ఏ డాష్ కామా ఆర్ డాష్ కామా ఏ డాష్ ఈ రెండు బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ యూ అయింది. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ యూ అనేది ఐడియల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అవుతుంది. థ్యాంక్ యూ.